ఎవరి కోసం మీకు కొన్ని వాటి గ్రూప్ 5 గ్రూప్ 4 పాస్ అందరి ముందు 50% సబ్సిడీ ఇస్తుంటే మీరు అడగడంలో తప్పేం లేదు. ఎందుకంటే రైతులకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం కాబట్టి ఏ ధరలు కూడా ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ 75% తప్పకుండా ఇది ఎట్లా న్యాయం అవుతుంది? వాళ్ళు చేసిన పాపాలు ఇక్కడికి వచ్చి ఏం చెప్తుంటారు? కాంగ్రెస్ వాళ్ళు చేసిన పాపాలు ఆ రోజు ఉన్న 70,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఏర్పడే ముందు మనకు వచ్చిన వాటా అప్పు 70,000 కోట్ల రూపాయలు ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు ఎట్లే కట్టాల ప్రభుత్వం? ఏమిటి ఎక్కడికి తీసుకొచ్చినట్ట? మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ఇక్కడ నేతన్నాలకి మనం చేసినట్టు ఏమి చేయలేదు. ఏమంటే బతుకమ్మ చీరలు ఇచ్చిందన్నారు. మరి బతుకమ్మ చీరలు ఇచ్చినా కానీ మరి ఇవాళ పవర్ లూమ్స్ మూసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు మూసుకున్నారు? సగం పవర్ లూమ్స్ ఎందుకు మూతపట్టి? మరి దానికి సమాధానం కేటీఆర్ చెప్తాడా? మరి ఎందుకు మూసపడ్డాయి? ఈ రోజు అంటున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఆర్డర్ ఇస్తారు నేతనాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటున్నాను. అసలు 10 ఏళ్ళు పాలించినావు కదా, 10 ఏళ్ళు పాలించిన తర్వాత కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారంటే నువ్వు సరిగ్గా పాలించలేమన్నట్టే కదా. ఈ సిరిసిల్ల నేత కార్మికులను పట్టించుకోలేమన్నట్టే కదా. మాకు వచ్చింది 8 నెలలు 9 నెలల ప్రభుత్వం ఏర్పాటు 9 నెలలు అవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇవాళ ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఇప్పుడు వచ్చి మిమ్మల్ని అడిగితే ఏం జరుగుతుందని? ఏమైంది? ఇప్పుడు వచ్చి పవర్ సమస్య ఉంది, పవర్ సమస్య ఉందన్నా మేము బిల్లు కట్టలేకపోతున్నాము, మాకు ఆ బ్యాక్ డేటెడ్ బిల్స్ చేస్తున్నారు, అది కాకుండా సర్చార్జెస్ చేస్తున్నారు, 1,50,000 ఉంటే 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు, పవర్ లూమ్స్ నడిపించకుండా పవర్ బిల్స్ మాకు చేస్తున్నారు. మరి ఎవరు చేసి? వాడే కదా చేసింది. మనం చేసినామా? కాంగ్రెస్ చేసిందా? మరి పవర్ లూమ్ మూతపడడానికి కారణం కేటీఆర్ కాదా? సిగ్గులేదా? ఈ బిల్లు ఎవరేసిండు? ఈ 2016 నుంచి ఏ రోజైతే బతుకమ్మ చీరలు ఆర్డర్స్ కూడా మొదలు పెట్టినామో ఆ రోజే కదా ఎస్ఎస్ఐ కేటగిరీ కింద వచ్చింది. నువ్వే చెప్పింది ఎస్ఎస్ఐ కింద రిజిస్టర్ చేసుకోవాలని. అంతేనా కదా? కేటగిరీ 4 వెళ్ళిపోయింది. మరి కేటగిరీ 4 పైన ఇన్సెన్సివ్ 10 HP వరకు 2 యూనిట్లు 50% సబ్సిడీ ఉండే కదా. మరి ఎస్ఎస్ఐ తీసుకొచ్చిన తర్వాతే కదా, మరి నీ అధికారులే కదా, నీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కదా, నీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఇవన్నీ చేసిన కదా. ఇవాళ మమ్మల్ని అంటావు ఇవాళ వల్ల ఏంటి? నీ వల్ల ఇవాళ వచ్చి మమ్మల్ని అంటావు పరిశ్రమ బంద్ అవుతుంది. ఎందుకు పరిశ్రమ బంద్ అవుతుందా? ఇవాళ నువ్వు చేసిన పాపానికి ఇవాళ మా కులమాదేవు నా నేతలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.